జిల్లాలో ఎస్టీఎఫ్ఐ జాతీయ సంఘం రజతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీన ఎస్టీఎఫ్ఐ పతావిష్కరణ 2 నుండి 5వ తేదీ వరకు జిల్లా డివిజన్ కేంద్రాల్లో ఎన్ఈపీ 2020 సిపిఎస్ విధానం రద్దుపై సెమినార్లు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కొమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్లో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి ఎస్టీఎఫ్ఐ పతాకావిష్కరణ చేశారు. ఎస్టీఎఫ్ఐ దేశవ్యాప్త సంఘంగా ప్రభుత్వ విద్యాంగ రంగంగా పరిరక్షణ, ఉపాధ్యాయ సంక్షేమమే ధ్యేయంగా అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. 2004 తర్వాత నియామకమైన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ సిపిఎస్ విధానంలో ఉన్నారని, ఇది ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు. ఉపాధ్యాయుల జీవితాలను కార్పొరేట్లకు తాకట్టు పెడుతున్న నూతన పెన్షన్ విధానం సరైంది కాదని, వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రజతోత్సవాల సందర్భంగా ఆల్ ఇండియా అంటే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టీఎఫ్ఐ పిలుపు మేరకు ఆగస్టు 1వ తేదీన అన్ని రాష్ట్రాల్లో అన్ని కేంద్రాల్లో కూడా పతాకావిష్కరణ చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలపైన పోరాటం చేస్తున్న సంఘంగా ఎస్టీఎఫ్ఐ ఉందనేది మనం గమనించాల్సిన విషయం. నూతన జాతీయ విద్యా విధానం పేరిట విద్యా కాషాయీకరణ, ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న సమయంలో మరి ఈ ఎన్ఈపీని రద్దు చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలే కాకుండా సిపిఎస్ విధానము, ఈరోజు సిపిఎస్ విధానం చూస్తే ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగుల భవిష్యత్తును కార్పొరేట్లకు కట్టబెడుతున్న పరిస్థితి వల్ల కనబడతా ఉంది. మరి ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఇవాళ ఎస్టీఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాము. ఇవాళ ప్రభుత్వ బడులను కాపాడుకోవడం అనే కాకుండా మరి ఒక సామాజిక దృక్పథంతో ప్రభుత్వ ఉపాధ్యాయులంటే మరి ప్రజల్లో మమేకం అవ్వడము, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంగా ఈరోజు ఎస్టీఎఫ్ఐ మరి దానికి అనుబంధ సంఘంగా టీఎస్యూటీఎఫ్ గా రాష్ట్రంలో అనేక పోరాట కార్యక్రమాలను మనం నెలకొల్పుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు రజతోత్సవాల సందర్భంగా కలకత్తాలో అంటే 7, 8, 9, 10 తేదీల్లో ఆల్ ఇండియా కన్వెన్షన్ ఉన్నది. దాని సందర్భంగానే ఈరోజు ఈ పిలుపునివ్వడం జరిగింది. మరి పతాకావిష్కరణకు ఇచ్చేసిన మిత్రులందరికీ